ఉసిరికాయల పచ్చడి చాలా బాగా వచ్చింది కదండి. నిలవ పచ్చడి గాజు సీసాలు పెట్టి టైట్గా మూత వేసి ఉంచి చాలా నిల్వ ఉంటుంది. ఎంత బాగా వచ్చింది చూడండి. వేడన్నలో ఉసిరికాయ పచ్చడి నెయ్యి కలిపి తింటే ఎంత బాగుంటుంది చూడండి. చూస్తుంది అనిపిస్తుంది కదండి. అద్భుతంగా ఉందండి టేస్ట్. చూడండి ఎంత బాగుంది చూడండి. నెయ్యి కలిపాను కొద్దిగా. ఆరోగ్యాభిలాష అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు స్పెషల్ రెసిపీ అండి. ఉసిరికాయ ఉసిరికాయలు ఉన్నాయి. ఉసిరికాయతో పండుమిర్చి గోంగూర అనేసి పచ్చడి నిలవ పచ్చడి తయారు చేసిన ఎంత బాగుంది చూడండి. సూపర్ టేస్ట్ అద్భుతంగా ఉంది. ఉసిరికాయ ఎంత బాగున్నాయి చూడండి. ఉసిరికాయతో పచ్చడి తయారు చేసిన చాలా బాగుందండి టేస్ట్. ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేయాలి చూస్తారండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ వి కృష్ణవేణి. ఈరోజు వెరైటీ రెసిపీ అండి. ఈ కాయలు తెలుసు కదండి అందరికీ, చాలా చూపించాం కదా. ఉసిరికాయలు అంటారు వీటిని. టర్కీ బెర్రీ, ఇంకా బఠానీ వంకాయ అంటారు. ఆకులు చూడండి, వంగ మొక్క ఆకుల్లాగా ఉంటాయి కదా ఇవన్నీ కూడా. ఇక్కడ పువ్వులు చూడండి, తెల్లగా ఉంటాయి. పూలు చూడండి ఇలా తెల్లగా ఉంటాయి పూలు. ఇటువంటి బఠానీలాగా ఎంత బాగున్నాయి చూడండి. ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆయుర్వేద ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉంటాయండి. ముళ్ళు ఉన్నాయండి, నేను చూడండి ముళ్ళు ఉంటాయి. చాలా జాగ్రత్త తీయాలి. ఉసిరికాయలు ఎంత పైన చూడండి, అందట్లేదండి. అందుకే పైకి ఎక్కాను. ఎందుకని వచ్చే చూడండి ఇంకా ఉన్నాయి. ఉసిరికాయలతో ఎంత పైన చూడండి. ఉసిరికాయలతో నిలవ పచ్చడి తయారు చేస్తున్నాం. ఉసిరికాయలు నిలవ పచ్చడి. పండుమిర్చి ఉసిరికాయలు. ముళ్ళు చూడు, అంత పెద్ద ముళ్ళు ఉండదు. సరిపోతాయి. ఉసిరికాయలు పండుమిర్చి నిలవ పచ్చడి తయారు చేస్తాం. ఎందుకు 1 కేజీ వచ్చాయి కదండి. ఉసిరికాయలను బాగా కడుక్కోవాలి. వెనకాల వచ్చే చూడండి, ఇలా దుమ్ము పోయేలాగా బాగా కడగాలి. ఉసిరికాయ నిలవ పచ్చడి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, మా రూపు గడ్డల ఉసిరికాయలు ఎంత బాగా వచ్చాయి చూడండి. తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. ఇది 1 కేజీ ఉంటాయి. ఉసిరికాయలు ఇలా బాగా కోసి కడగాలి. కడిగేసి ఇలా చిన్న ముక్కలు వేసి ఎన్ని కట్ చేసుకోవాలి. ఇవన్నీ సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేసి కట్ చేసుకో.
ఉసిరికాయలు వేపడానికి ఆయిల్, ఆవాలు ఒక కప్పు తీసుకున్నాను, నువ్వులు ఒక కప్పు తీసుకున్నాను, ఎండుమిర్చి, పోపు సామాను, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పొట్టుపప్పు, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఒక స్పూన్ మెంతుల పౌడర్, ఒక స్పూను ఇంగు పౌడరు, ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను పసుపు పొడి. అంతే. అంటే కారం కావాలి కదా, కారం బదులు నేను పండుమిర్చి పచ్చడి వేస్తాను. ఇంతకుముందు ఈ పండుమిర్చి పచ్చడి యూట్యూబ్లో పెట్టాను చూడండి, చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. పండుమిర్చి పచ్చడి వేస్తాను. ఈ పండుమిర్చి పచ్చడి మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చండి, మల్టీపర్పస్. అంటే చూడండి, పండుమిర్చితో పచ్చడితో నేను గోంగూర పచ్చడి కూడా తయారు చేశాను. గోంగూర బాగా వేపేసి పండుమిర్చి 2 స్పూన్లు పండుమిర్చి పచ్చడి కలిపి ఇలా గోంగూర పచ్చడి తయారు చేశాను. చాలా బాగుందండి టేస్ట్. గోంగూర పచ్చడి తయారు చేసాం కదా పండుమిర్చితో. అలాగే ఈ పండుమిర్చి పచ్చడితో ఇప్పుడు ఉసిరికాయలు నిలవ పచ్చడి తయారు చేస్తున్నాను ఈరోజు. ఇదండి స్పెషల్ రెసిపీ, ఉసిరికాయలు నిలవ పచ్చడి. దాన్ని ఇలా తీయాలి, కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు సపరేట్ చేయాలి. ఇలాంటివి వచ్చేసాక చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇలాంటి ఈజీగా వస్తుంది. భగవంతుడి సృష్టి అంత అద్భుతం కదండి. చూడండి, గుత్తులుగా ఎంత బాగా ఇచ్చాడు దేవుడు. గ్రీనిష్గా ఎంత బాగున్నా చూడండి. ఎంత గింజలేండి లోపలంతా. ఇది చూడండి, గింజలు ఎక్కువ ఉంటాయి బాగా. గింజలు చేదంటారు కానీ చేదు లేదండి, ఒక చేదు లేదు, ఒక లేదు, చాలా బాగున్నాయి. డైరెక్ట్గా గింజలు తీయకుండా కూడా వేయచ్చు మనం. గింజలు తీయాల్సిన అవసరం లేదు, గింజలే బలం, గింజల పేపర్ ఎక్కువ ఉంటుంది. బాగుంది చక్కగా, పచ్చి కూడా బాగున్నాయండి, చేదు లేదు అసలు. చాలా ఎక్కువ వచ్చాయి కదండి, సరిపోతాయండి పచ్చడి. 9 కేజీ కాయలు ఉంటాయి. నిలవ పచ్చడి తయారు చేస్తాం, ఉసిరికాయ నిలవ పచ్చడి. బఠానీలాగా ఎంత బాగున్నాయి చూడండి. ఇది బఠానీ వంకాయని కూడా అంటారు, అందుకే చాలా ఎక్కువ వచ్చాయి కదండి. కేజీ పైన ఉంటాయి చూడండి. ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయండి. ఇమ్యూనిటీ బూస్టర్, ఫైబర్ అధిక మాత్రాలు ఉండడం వల్ల మనకు వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది, ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది, ఒబిసిటీ కంట్రోల్ అవుతుంది, బీపీ షుగర్ కంట్రోల్ చేస్తుంది, ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ బాగా కంట్రోల్ అవుతాయి. ముఖ్యంగా ఫైబర్ అధిక మోతాదులో ఉండడం వల్ల మనకు ఫైల్స్ నివారణకు, కాన్స్టిపేషన్ సమస్య నివారణకు బాగా దోహదపడుతుంది. ఎనిమిక్ ప్రాబ్లం, రక్తహీనత తగ్గడానికి కూడా బాగా దోహదపడుతుంది. ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి. టర్కీ బెర్రీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. మాకు దొరికితే వారం 2-3 సార్లు వీటితో కర్రీ చేసుకుని తింటే ఆరోగ్యం చాలా మంచిది. ఉసిరికాయ పండుమిర్చి పచ్చడికి ముందుగా మనం కోయలిగించి బాణలు పెట్టి, బాణలు బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి. ఇది ఆవాల నూనె, ఆవు నూనె. నిలవ పచ్చడి కదా, కొద్దిగా ఎక్కువ ఆయిల్ పట్టు. నువ్వుల నూనె,
ఆయిల్ కొద్ది బాగా హీట్ ఎక్కింది కదా, అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయాలి. ఎండుమిర్చి, ఆవాలు నూనె, తర్వాత నువ్వుల నూనె వేసాయి కదా, నువ్వుల నూనె వేస్తే బాగా ఎక్కువ పొంగుతున్నాయి, ఇలాగ దొరకలు వస్తాయి బాగా. వెల్లుల్లి, ఆవాలు చిరపట్లాడుతుంది. టర్కీ బెర్రీ, పుస్తకాలు అంటారు కదా, ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కాయలు గడ్డలేదు, దంచలేదు, గింజలు తప్పడు అలాగే. సాల్ట్ టేస్ట్ సరిపడే సాల్ట్ వేస్తే బాగా ఫ్రై. ఉసిరికాయలు బాగా ఫ్రై అయ్యాక పసుపు ఒక స్పూను, మెంతుల పొడి ఒక స్పూను, ఇంగువ ఆరోగ్యం చాలా మంచిది. ఇంగువ మెంతుల పొడి కూడా చాలా మంచిది కదా, ఇవన్నీ కూడా డయాబెటీస్ కంట్రోల్ బాగా దోహదపడతాయి. పండుమిర్చి పచ్చడి కారం కావాలి కదా, 2 స్పూన్లు వేస్తాం. పండుమిర్చి పచ్చడి అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. గోంగూర పచ్చడి చేసుకోవచ్చు దీంతో, కొత్తిమీర పచ్చడి చేసుకోవచ్చు, ఇలా ఉసిరికాయల పచ్చడి తయారు చేసుకోవచ్చు. కారం బదులు పండుమిర్చి పచ్చడి వేసాను. పండుమిర్చి ఉసిరికాయ పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది. సూపర్ టేస్ట్. కొద్దిగా పులుపు తక్కువ ఉంది, పులుపు ఇంకా బాగుంటుంది కదా, అందుకే 2 స్పూన్లు గోంగూర పచ్చడి కలుపుతున్నాను. గోంగూర, పండుమిర్చి, ఉసిరికాయ. గోంగూర టేస్ట్ సూపర్ టేస్ట్ కదండి, గోంగూర పడితేనే ఏదైనా మంచి టేస్ట్ వస్తుంది. పులుపు, రుచి, ఆరోగ్యం చాలా మంచిది. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కదా, ఇమ్యూనిటీ బూస్ట్. పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి.
పుచ్చకాయలు, గోంగూర, పండుమిర్చి సూపర్ టేస్ట్ వచ్చింది. అయిపోయింది గింజాడు. పచ్చడి అన్నంలోకి, అన్ని రకాల టిఫిన్లోకి, దోశ, ఇడ్లీ, చపాతీలకి చాలా బాగుంటుంది. అంత ఆయిల్ ఎక్కువ అనిపించింది కదా, చూడండి ఆయిల్ అంతా అయిపోయింది. టేస్ట్ అద్భుతంగా ఉందండి. ఇమ్యూనిటీ బూస్టర్. గణపతి చూడండి, కొబ్బరి చెట్టు ప్రతి భాగం ఉపయోగపడుతుంది కదా మనకు. కొబ్బరి పీసు ఉపయోగపడుతుంది, ఆకులు ఉపయోగపడతాయి, చెప్పులు ఉపయోగపడతాయి, అన్నీ కూడా పొయ్యిలో ఉపయోగపడతాయి. తర్వాత మనం ఇవి చీపులు తయారు చేసుకోవడానికి ప్రతి పార్ట్ ఉపయోగపడతాయి. పచ్చడి చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ సూపర్ టేస్ట్. చల్లారాక బౌల్లో తీసుకోవాలి. నేను ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకుంటే చాలా నిల్వ ఉంటుంది. గోంగూర, పండుమిర్చి, పుచ్చకాయలు, నిల్వ పచ్చడి. ఉసిరికాయ పచ్చడి ఎంత బాగా వచ్చిందండి, సూపర్ టేస్ట్ అండి. అద్భుతమైన ఆయుర్వేద ప్రయోజనాలున్న ఉసిరికాయల పచ్చడి, ఉసిరికాయల నిల్వ పచ్చడి. నూనె చాలా ఎక్కువ అనిపించింది కదా, చూడండి పచ్చడి అంత తయారయ్యే లోపల అసలు నూనె కనపడలేదు. చూడండి టేస్ట్ చాలా బాగుందండి. చూడండి ఉసిరికాయ ఎంత బాగా వచ్చింది. చూడండి లోపలనే గింజలండి. ఈ గింజలు ఆరోగ్యం చాలా మంచిదండి. ఫైబర్ అధిక మొత్తాలు ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టర్ ఇవి. అన్ని రకాల జబ్బులకు దేవేషణలకు ఉపయోగపడతాయి. జబ్బులు తగ్గడానికి దోహదపడతాయి బాగా. మధ్యాహ్న భోజనం లంచ్ చూడండి, బ్రౌన్ రైసు, ఉసిరికాయ పచ్చడి, నిల్వ పచ్చడి, గోంగూర పచ్చడి, పండుమిర్చి పచ్చడి, తోటకూర, పొనగంట ఫ్రై. ఎంత బాగుంది చూడండి. వేడివేడి అన్నంలోకి ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. ఆయుర్వేద పచ్చడి అండి, ఎంత బాగుంది చూడండి. ఉసిరికాయలు, గోంగూర, అందులో పండుమిర్చి చేసాం కదా, చాలా బాగుంది. పచ్చడి చాలా బాగా వచ్చింది కదండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పెట్టారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.